సాక్షాత్తు అసెంబ్లీలో బడివే లాంటి వాక్యాలని ఎట్లా చూస్తారు సార్? అంటే ఏంది అసలు ఈ సంస్కృతి ఏంది? ఇప్పుడు వచ్చినాడు ఆయన రేవంత్ రెడ్డి, ఉమ్, అధికారంలోకి వచ్చినాడు, ముఖ్యమంత్రి అయినాడు రేవంత్ రెడ్డి. ఓకే. ఇవాళ ఆయన పేరు మారిపోయింది. ఉమ్, రవంత రెడ్డి, ఉమ్, రేట్ ఎంత రెడ్డి, ఉమ్, రేట్ ఎంత, ప్రతిదానికి రేటు, ఉమ్, రేట్ ఎంత, రవంత రెడ్డి, తొండల రెడ్డి. ఉమ్, ఊంటే లాగుల తొండలు ఏడుస్తూ ఉంటాడు కదా, తొండల రెడ్డి. ఉమ్, ఏంది కారణం అని కనుక్కుంటే ఆయన క్లాస్మేట్ ఒక ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఉహు, ఆయన క్లాస్మేట్ అచ్చా. ఏంది అంటే వాళ్ళ సార్ ఊకు అనేదట, ఉమ్, అరే నీకు హోంవర్క్ ఇచ్చినా ఉమ్, సరిగా రాసుకురాలేదు నీ బిడ్డ, నీ లాగుల తొండలు ఇడుతా అనేదట. ఉమ్, ఉమ్. బహుశా మరి ఇడుతా అన్నాడా ఇడిచిండు ఆమె సరిగ్గా చెప్పలేకపోయింది, కానీ ఇడిచే ఉంటాడు. ఆ తొండలు గరసుడు పీకుడు అంతా అనుభవించే ఉంటాడు. ఇట్లాంటి శిక్ష ఇస్తే బాగుంటుందని అనుకున్నట్టుంది. కానీ ఉమ్, ఆయన ఎవరిలాగా తొండలు దొరకొట్టాలని దొరుకుతలేరు. ఉమ్, ఇక కేసీఆర్ మీద పడి ఏడుస్తూ ఉండు, ఉమ్, హరీష్ రావు గారి మీద పడి ఏడుస్తూ ఉండు, కేటీఆర్ మీద పడి ఏడుస్తూ